మరొక్కసారికి అందరి నా వందనాలు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ఒక వ్యక్తికి షుగర్ ఉంది, షుగర్ వచ్చింది అని చెప్పడానికి ప్రామాణికం ఏంటంటే, ఒకవేళ టెస్ట్ చేసిన తర్వాత షుగరు రీడింగ్స్కి కొంచెం ఎక్కువ వస్తే ప్రామాణికం ఏంటంటే ఈ వ్యక్తికి షుగర్ వచ్చింది అని చెప్పడానికి. ఫాస్టింగ్లో కనుక ఒకవేళ 105, 100 దాటి వస్తే 100, 110, 130 ఆ రేంజ్లో వస్తూ ఉంటే ఉంది, షుగర్ ఉంది అని చెప్తారు. వాస్తవానికి మిషన్కి తేడాలు ఉంటాయి. ఒక దగ్గర చూపించుకున్న తర్వాత ఇంకో దగ్గర ఇంకోలా వస్తూ ఉంటుంది. అయితే ప్రామాణికం అనేది ఆ మిషన్లో వచ్చే రీడింగ్ బట్టి కాదు, కానీ మన శరీరంలో వచ్చే మార్పును బట్టి ప్రామాణికంగా తీసుకోవాలి. అంటే కంటి చూపు తగ్గింది కొంచెం అని అనిపించిందంటే షుగర్ షూట్ అవుతుంది అని అర్థం. రాత్రులు పడుకుంటున్నప్పుడు కాళ్ళు బాగా లాగేస్తున్నాయండి, నొప్పుకుంటున్నాయండి, పీకుతున్నాయండి అంటే షుగర్ షూట్ అవుతుంది, పెరుగుతుంది కొంచెం అని ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగే బీపీ అయినా సరే, ఏదైనా సరే ప్రామాణికం ఏది అంటే రీడింగ్ కాదు, కానీ మన శరీరంలో వచ్చే మార్పులు బట్టి ఆ ప్రామాణికాన్ని తీసుకోవడానికి చూడాలి. మనం ఏదైనా విషయం చెప్తున్న విషయం ఇది ఎలా అండి నమ్మాలి, మీరు చెప్తున్న విషయం ఎలా నమ్మచ్చు అనే విషయం అంటే బైబిల్ చెప్తుందండి. బైబిల్ ప్రామాణికం, దీనికి నా మాట కాదు, బైబిల్ చెప్తుంది ఈ విషయాలని అనే విషయాన్ని చెప్పచ్చు. దేవుని యొక్క శిష్యుడిగా మనం మారిపోవాలి అంటే, శిష్యుల్లా మారాలంటే దేవుడు ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా అలాగే ప్రేమించాలి. అలా ప్రేమిస్తే దేవునికి శిష్యుల్లాగా మనం మారిపోతాము అని బైబిల్ చెప్తుంది. ఆ శిష్యుల్లో మారాలి, అలా ప్రేమించాలంటే కొన్ని ప్రామాణికలు ఈ 13వ అధ్యాయంలో ఇచ్చాడు. ఆ ప్రామాణికలు ఏంటి, కొన్ని విషయాలు ఇప్పుడు మనం చదువుకునే విషయాలు. దీన్ని బట్టి మనం ప్రేమని ప్రేమిస్తే అప్పుడు మనలో ఆ సంపూర్ణమైన ప్రేమ ఉన్నట్టు. ఈ 13వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఏంటంటే కొన్ని ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్న విషయాలు కొన్ని మనుషులకు సంబంధించింది. కొన్ని వచనాలు, కొన్ని పదాలు మనుషులతో ఎలా ఉండాలి, మనుషుల్ని ఎలా ప్రేమించాలో అని చెప్పే విషయాలు. కొన్ని విషయాలకు వచ్చినప్పటికేమో దేవుడిని ఎలా నమ్మాలి, దేవుడి విషయాల్లోకి సంబంధించిన దేవుడిని ఎలా నమ్మచ్చో, ఎలా నమ్మాలి అనే విషయాలు ప్రామాణికంగా తీసుకోవాలి. దీంట్లో 2 విషయాలు రాస్తాడు. మనుషులతో ఎలా ప్రేమ ఉండాలో, దేవుడిని మనం ప్రేమిస్తున్నాం లేదా అనే విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. పోయిన వారం ఏం నేర్చుకున్నా గుర్తుంది ఏమన్నా? నిరీక్షించిన ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది. ఈ వచనం వచ్చినప్పటికేమో దేవునికి సంబంధించిన విషయం. దేవుడిని మనం నిజంగా ప్రేమిస్తే ఆ నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ధ్యానించే వచనం కూడా అన్నిటినీ ఓర్చుకొనును. ఈ పదం కూడా దేవునికి సంబంధించిన విషయాలు, రైట్? మనుషులకు సంబంధించిన కొన్ని విషయాలు, దేవునికి సంబంధించిన కొన్ని విషయాలు. ఇప్పుడు నాతో పాటు చెప్పండి, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును. ఇప్పుడు ఈ కొరింథీ పత్రికలో రాసింది ప్రామాణికం ఏంటంటే మన శిష్యుల్లో మారేమా లేదా అని తెలుసుకోవడానికి, ప్రేమ విషయంలో మారేమా మారలేదా, దేవుణ్ణి మనం అలా ప్రేమిస్తున్నామా ప్రేమించట్లేదా అనే విషయాలు తెలిసినప్పుడు ఓర్చుకునే విషయంలో మనం ప్రేమిస్తున్నామా లేదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓర్చుకో అని ఎప్పుడంటారు సాధారణంగా? ఏదైనా బాధ కలిగి, ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే గట్టిగా ఏడుస్తూ ఉంటే, కింద పడి ఏడుస్తూ ఉంటే ఓర్చుకో, నొప్పిని ఓర్చుకో అని చెప్పడం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ప్రేమ ఓర్చుకుంటుంది అనే విషయం చెప్తుంది. అయితే ఏ విషయాల్లో ఓర్చుకుంటుంది, ఎలాంటి విషయాల్లో ఓర్చుకుంటుంది? దేవుడు మన జీవితంలో కొన్ని అనుమతి ఇచ్చే విషయాల్లో మన ఓర్పు ఎలా ఉందనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎదురయ్యే పరిస్థితులన్నీ దేవుడే ఇస్తాడా? మనకు వచ్చే సమస్యలన్నీ దేవుడే ఇస్తాడా?
మనకు వచ్చే కష్టాలన్నీ దేవుడే ఇస్తాడా? వాస్తవానికి దేవుడి పనులు చేయడం. అయితే మనం సాధారణంగా నిందించేది ఇద్దరిని, ఒకటి అపవాదిని, తర్వాత దేవుడిని. సైతాను ఇలా చేస్తాడండి నా జీవితంలో, మా జీవితంలో ఇలా చేస్తాడండి అపవాదిని. రెండోది దేవుడు ఎందుకో అలా చేశాడు, మరి దేవుడు ఎందుకో అలా చేశాడు, దేవుడు ఎందుకో. రెండో నిందన దేవుడి మీద వేస్తాం. ఒకటి దయ్యం మీద వేస్తాము, ఇంకోటి దేవుడి మీద వేస్తాం. పరిస్థితులు కొన్నిసార్లు వచ్చే పరిస్థితులు బట్టి మనం దేవుడి మీద వేస్తూ ఉంటాం. నేను 2 పరిస్థితులు చెప్తాను, ఆ 2 పరిస్థితులను జాగ్రత్తగా గమనించబడుతుంది. మొట్టమొదటిది ఏంటంటే, ఈ పరిస్థితి మనకు మనం తెచ్చుకుంటాం. మనకు మనం తెచ్చిన పరిస్థితులు మనం ఏదైనా విషయంలో మనము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చే పరిస్థితి. మనమే తీసుకుంటాం ఆ నిర్ణయము, కానీ ఆ నిర్ణయం వల్ల వచ్చే ప్రభావము బాగోలేనప్పుడు దేవుడిని నిందిస్తాం మనం. అనుకుందాం, ఉదాహరణకి ఆన్లైన్లో ఈ మధ్య చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఫ్రాడ్ అంటే మోసాలు జరుగుతూ ఉంటాయి, బాగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పెద్ద వస్తువు చూపిస్తాడు, 200, 300 అంటాడు. 200, 300 అని చెప్పి రేట్ వేస్తూ ఉంటాడు. పొరపాటున బుక్ చేసిన తర్వాత అది రాదు, సరే కదా, ఒకవేళ వచ్చిన ఏ ఉల్లిపాయో సబ్బు మొక్క పెట్టి పంపిస్తాడు. ఇప్పుడు మీ డబ్బులు తిరగమంటే ఎవడు? ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి పోయిన తర్వాత దేవుడిని నిందించగలుగుతామా? అపవాదం నిందించగలుగుతామా? ఇప్పుడు డబ్బు పోయిందనే బాధ ఉంది, పోయిందని బాధ ఉంది, సరుకు రాలేదనే బాధ ఉంది. ఇప్పుడు ఎవరు నిందిస్తాం మనం? ఇక్కడ అంటాం దేవుడు ఎందుకో, చూసారా ఎలా మోసం చేశాడు. ఆడు చేయడు, దేవుడు చేయరు. మనకు మనం చేసుకున్న వాటిల్లో ఇప్పుడు ఇక్కడ ఓర్పు దేవుడు చూసుకోడు. ప్రేమ అన్నిటినీ ఓర్చుకోనని చెప్పాడు కదా. ఇప్పుడు నష్టపోయినా నీ అంత ఓర్చుకుని ఉన్నది తెలుసా అన్నకు లేదు. ఈ ఓర్పుని దేవుడు లెక్క చేయడు. ఎందుకు? మనకు మనం చేసింది రెండో పని చేస్తున్నాం. కొన్ని చూసి నష్టం తెచ్చుకుంటాం. కొన్ని చూసి మాకు స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర ఒరే కొత్తగా ఒక వాచ్ వచ్చింది, వాచ్ కొందాం అనుకుంటున్నాను, ఫాస్ట్ ట్రాక్ది, చాలా బాగుందిరా, అది 5,000 రా అన్నాం అనుకోండి. అవునా, ఎక్కడరా అంటాడు. అనిన తర్వాత నేను కొనక ముందు వెళ్ళి కొనేస్తాడు. ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కుని పెట్టుకొచ్చి నా దగ్గర చూపిస్తాడు, చూడరా కొనిసాను అంటాడు. చూసి కొన్ని పనులు చేసి నష్టాన్ని తెచ్చుకుంటాం. అలా చేసి బోల్డ్ డబ్బులు అయిపోయాడు. కొన్ని పనులు చూసి మనం చేస్తాం. ఆడు కట్టుకుంటున్నాడు, మనం కట్టకపోతే బాగోదేమో, ఆడు వెళ్తున్నాడు, వెళ్ళకపోతే బాగోదేమో, ఆడు కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వేసాడు, మనము ఎత్త కొంచెం బాగుంటుంది, కనీసం పిల్లర్లు ఎత్తనే బాగున్నామేమో, కనీసం షెడ్ ఎత్తనే బాగునేమో, చూసి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ నష్టం తెచ్చుకున్న తర్వాత, నష్టం అయిపోయిన తర్వాత చాలా ఓర్పు ఉన్నానండి, కుదరదు. ఇది నీకు నువ్వు తెచ్చుకుంది. మూడో విషయం చెప్తున్నాను, తొందరపాటు నిర్ణయాలు అనండి ఒకసారి. ఈ తొందరపాటు నిర్ణయాలు వెంటనే నిర్ణయాలు తీసుకుంటాం. ఒక విషయం మీద అవగాహన తెచ్చుకొని మాట్లాడి అడిగి తెచ్చుకునే ప్రయత్నం మనం చేయం. త్వరగా నిర్ణయం తీసుకుంటాం. ఆ త్వరగా నిర్ణయం వల్ల చాలా విషయాల్లో కోల్పోతాం. ఏంటి నిర్ణయం? ఈ తొందరపాటు నిర్ణయం మిమ్మల్ని చాలా నష్టపరిచేస్తుంది. త్వరగా నాలుగు ఖర్చు కూడా ఉంటారు కదా, అర్రే చేయకుండా ఉండవలసి వాళ్ళు, అర్రే అనకుండా ఉండవలసి వాళ్ళు. ఈ తొందరపాటు నిర్ణయాలు మన జీవితంలో మన నష్టం తెచ్చుకొని, కష్టం తెచ్చుకొని దేవుడు అని పెట్టుకుంటాం. దేవుడికి సంబంధం లేదు, అపవాదికి సంబంధం లేదు. ఈ విషయంలో దేవుడికి లేదు, అపవాదికి లేదు, మనం చేసుకున్న పని ఇది. నాలుగో విషయంకి వస్తున్నాను. ప్రార్థన చేయడం అనండి, ఆ పని చేయడం. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన చేయడం, ఆ పని చేయడం. ఇదొక ప్రధానమైన బలహీనత. ప్రార్థన చేసి ఒక సిస్టర్ గారు వచ్చి నాతో మాట్లాడుతూ, బాబు మరి పాపకి సంబంధం చూడాలనుకుంటున్నాము, ప్రార్థన చేయండి అన్నది. పాపకి సంబంధం చూడాలనుకుంటున్నాము, ప్రార్థన చేయండి, ఇదే నాకు చెప్పినాడు. సరే అమ్మ, తప్పకుండా చేస్తాను, తప్పకుండా అన్నాను.
తర్వాత రోజునే వెడ్డింగ్ కార్డు వాట్సాప్లో పంపారు నాకు. పెళ్ళి పత్రిక. నిన్న ప్రార్థన చేయమని చెప్పింది, రేపటికల్లా పత్రిక ప్రింట్ నాకు వచ్చే, నువ్వు కూడా రా పెళ్ళికే అని పిలుపు వచ్చేసింది. నిన్న ప్రార్థన చేస్తే సంబంధం ఎప్పుడు చూసేసావు, ఎప్పుడు సెట్ చేసుకున్నావు, ప్రింట్లు ఎప్పుడు వేసావు, ఏం తెలీదు. ఇంత తొందరగా ఇలాగైపోయిందా, ఇంత తొందరగా ప్రార్థన చేశాడా అని లోపల నేను అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటుంది ఆమె. అనుకుని వాళ్ళైతే బాగుంటుందని అనుకుంది. నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పి అదే రోజు వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి త్వరగా పెట్టేసుకుందాం, రాబోతున్న రోజులు మంచి రోజులు కాదు, క్రైస్తవులే రాబోతున్న రోజులు మోడం మంచి రోజులు కాదని చెప్తూ అదే రోజు వెళ్ళి ప్రింట్ వేయించింది బెల్ల. తర్వాత రోజుకి వచ్చేసింది అంటది, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోగానే సెట్ అయిపోయింది, అక్కడ వచ్చేసింది మా పిల్లకి అని చెప్పి ఆ ప్రింట్ చూపిస్తున్నది. నాకు లోపల గుండు కొట్టుకుంటుంది. నిన్న ప్రార్థన, తర్వాత రోజుకి నిర్ణయం, ప్రార్థన నిర్ణయం. సరిగ్గా వారం అయింది. అత్తగారు సినిమా చూపిడ్డం మొదలెట్టారు. వారం రోజులు నువ్వు ఉండమ్మా, వంటగదిలోకి వెళ్ళకమ్మా అని చెప్పిందంట. వారం రోజులు నీకు చేసుకుంటా, నీకు ఎంతకమ్మా చేసుకుంటా, బాబు దగ్గర కూర్చో అన్నదంట. వారం రోజులు అయ్యింది. అయిన తర్వాత వాషింగ్ మిషన్ వేద్దామంటే వాషింగ్ మిషన్ పనిచేయట్లేదు. కనెక్షన్ తీస్తుందంట లోపల. ఎవరో కనెక్షన్ తీస్తుందండి. ఉతికే అమ్మా, నావి, మా ఆయనవి, మా అయ్యగారివి, అతనివి, అన్నవి, దుప్పట్లు గిప్పట్లు వేసేయమ్మా, వేసేస్తుందంట. తిండి సరిగ్గా ఎట్టట్లే అంట. అలా ఆయన చెప్తే, ఏమో నువ్వు మా అమ్మ చూసుకుని నాకు తెలియదు అంటున్నాడు అంట. ఇడు నెల అయ్యింది, అమ్మాయి ఇంట్లో ఉంది. ఫోను, బాబో ప్రార్థన చేయమని చెప్పాను అంటుంది. ఎవడి మీద వస్తుంది ఇప్పుడు బురద ఎవరు తెస్తుంది? అవునమ్మా చేయమని చెప్పావు, చేశాను, తర్వాత రోజు పెళ్లి కార్డు వేస్తావు అంటే నీకు చెప్పాను కదా, ప్రార్థన చేయమని చెప్పాను కదా అంటుంది. నా మీద వేస్తుంది ఇప్పుడు నింద. తేరగా దొరికాను కదా, మరి వేయాలి కదా, వేసింది. 6 నెలల్లో విడాకులు అయిపోయాయి. 6 నెలలు అయిపోయాయి. ఇప్పుడు ఆ వ్యక్తి చాలా కష్టపడుతూ దీనురాలా బ్రతుకుతూ ఓర్చుకుంటూ ఉంటుంది. దేవుడు లెక్క చేస్తాడా? ప్రార్థన చేసింది కదా, మరి అక్క ప్రార్థన చేసింది కదా. సమస్య ఎక్కడంటే ప్రార్థన చేసావు, దేవుడు వెళ్ళమన్నాడా? ప్రార్థన చేసావు, దేవుడు చేయమన్నాడా? సమాధానం రాలే కదా. ప్రార్థన చేయడం వేరు, సమాధానం కోసం వేచి ఉండడం వేరు. ప్రార్థన చేశాను కదా అని చెప్పి కష్టాన్ని కొని తెచ్చుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. ప్రార్థన చేసే కొన్నానండి, అలానే మోసం చేస్తాడో చూసారాడు అంటారు. ప్రార్థన చేసావు సరే, దేవుడు ఏం చెప్పాడు? చేయమన్నాడా? వెళ్ళమన్నాడా? కొనమన్నాడా? పెట్టుబడి పెట్టమన్నాడా? ఏమీ ఉండదు. ప్రార్థన చేయడం, నిర్ణయం తీసుకోవడం. ప్రార్థన చేసి నిర్ణయం తీసుకున్నావా, సమస్య కొనుక్కు తెచ్చుకుంటావు, డౌటే లేదు. అక్కడ దేవుడి మీద నిందించడానికి వీల్లేదు. దేవుడిని నిందించడానికి వీల్లేదు. ఫ్రీగా దొరుకుతాడు కదా అని చెప్పి అపవాదిని నిందించడానికి వీల్లేదు. మన బుద్ధిహీనత అది. ప్రార్థన చేశాను కదా అని చెప్పి. 5వ విషయం చెప్తున్నాను, గుడ్డిగా నమ్మడం అనండి. గుడ్డిగా నమ్మడం ఏంటది? ఈ గుడ్డిగా నమ్మేసినా కూడా చాలా ప్రమాదం. ఆ సిస్టర్ గారు కొత్తగా చర్చిలోకి వచ్చి అందరినీ ప్రైజ్లాడండి కొత్తగా వచ్చారు. ఆ వీధిలో కొత్తగా వచ్చి ప్రైజ్లాడండి, సిస్టర్ అందరినీ పలకరిస్తుంటే ఆ ఆత్మీయత చూసి చర్చ్ వాళ్ళందరూ ఉప్పు వంగిపోయారు. ఆ సిస్టర్ గారు వస్తే పలకరిస్తే ఆవిడ వస్తే హడావిడే వేరండి. ఆవిడ రాగానే చర్చిలోకి రాగానే ఎంత నవ్వుతూ పలకరిస్తారు. అలా ఉండాలండి మనం. అందరి మనసు ఆ సిస్టర్ గారు గెలుచుకుంది. నెల తిరిగిన తర్వాత ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, ప్రైజ్లాడండి సిస్టర్ గారు, డబ్బులు పొదుపు చేయకపోతే కష్టం అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి చీటీ పాట వేద్దాం మనం అని చెప్పి, చీటీ పాట వేయాలి, చీటీ వేద్దాం, డబ్బులు దాద్దాం మనం, దాయాలి, పిల్లల కోసం తరం కోసం దాయాలి చెప్పి ఆ ఇంట్లో చీటీ, ఈ ఇంట్లో చీటీ, ఈ సిస్టర్ చీటీ, ఆ బ్రదర్ చీటీ, ఆ బ్రదర్ చీటీ, మొత్తం చీటీ వేసి అందరికి చీటీ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. 3 నెలలు వెళ్ళిపోయింది. 1 నెలలో మొత్తం అందరినీ ఆకెట్టిస్తుంది. ఆ 1 నెల తర్వాత అందరితో చీటీలు వేయించింది. చీటీలు అందరూ వేయించిన తర్వాత మొత్తం అందరికీ టోపీలు పెట్టి వెళ్ళిపోయింది.
ఖాళీ చేసింది. ఇంట్లో ఏ సరుకు ఏ వస్తువు లేవు, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఆ ప్రైజ్లా సిస్టర్ గారు ఇప్పుడు ఆవిడ నమ్మారు. ఎవరు? చర్చ్ వాళ్ళు భయంకరంగా నమ్మారు. దేనివల్ల? ఇది ప్రైజ్లాడమ్మా, ప్రైజ్లాడ్ గుడ్డిగా నమ్మారు. ఎందుకు నమ్మారు? అంటే బైబిల్ చేతిలో ఉంటే ప్రైజ్లాడండి అంటే అయిపోద్దా? ఇప్పుడు గుడ్డిగా కొన్ని నమ్మి మోసపోతాం, గుడ్డిగా నమ్మి మోసపోతాం. ఆఖరికి వాళ్ళందరూ మోసపోవాలి. మళ్ళీ ఎక్కడికి వస్తారు? అందరూ ఎక్కడికి వస్తారు? ఫస్ట్ ఈడు అన్నా బాబు ఆవిడ లేదు వెళ్ళిపోయింది, నాకు తెలుసు, లేదు వెళ్ళిపోయింది. అలా చేస్తుంది ఏంటండి, ఇలా చేస్తుంది ఏంటండి? ఏం చేస్తాం? ఏమి చేయలేం. కూర్చుని చర్చలో ఇప్పుడు ఏడుతున్నారు. ఆఖరికి ఎవరు గుర్తుకొస్తారు? మళ్ళీ నేనేం చేయలేను కదా. సరే అమ్మ మరి చూద్దాం, మరి తెలుసుకోవాల్సింది కదా, బుద్ధి వచ్చింది కదా, ఇంకోసారి వాళ్ళు చేయకండి చెప్పి పంపించేస్తాను, ఇంక అంతకుమించి చేయలేదు. దేవుడి దగ్గర వాళ్ళు ఏడుపు ఎలా ఉంటుంది? దుఃఖంతో ఏడుస్తూ అది ఓర్చుకోవడమేనా? బుద్ధి లేని వల్ల, బుద్ధిమాన్యతో అక్కడ చేసిన పొరపాట్ల వల్ల వచ్చే సమస్యలు. ఇప్పుడు దేవుడికి పెట్టడానికి వీలేదు, అపవాది కూడా పెట్టడానికి వీలేదు. మనంగా చేసుకున్న పనులు ఇవి, రైట్? ఇది స్వతహాగా చేసుకున్న పనులు. వీటి వల్ల మనకు వచ్చే శ్రమలు. రెండో భాగంకి వస్తున్నాను. రెండో భాగంలో మనం శ్రమ ఎలా తెచ్చుకుంటాం అంటే, ఫస్ట్ది మన బుద్ధి లేని వల్ల, రెండోది శ్రమలు. రెండో శ్రమ ఎలా వస్తుంటే శారీరక బలహీనతలు. మనకున్న శరీరానికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల వల్ల ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం, ఆ సమస్యని కొని తెచ్చుకుంటాం. ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం వాళ్ళ ఫ్రెండ్ సిగరెట్ తాగుతూ ఉంటే ఇటు తాగాడు. ఎలాగుంటుంది సిగరెట్ తాగితే? లోపల వెచ్చగా ఉంటుందా, చల్లగా ఉంటుందా, ఆ పొగ లోపలికి వెళ్తుందా, మళ్ళీ బయటకు వచ్చేస్తుందా, ఏమవుతుంది అని సరిగి ఒక్కసారి రుచి చూద్దాం చేసి ఆ యవ్వనస్తుడు రుచి చూశాడు. ఆ ఒక్క దాంతో మొదలైన పాపము పెట్టుల కింద కాల్చడం ప్రారంభించాడు. పెట్టుల కింద ఊపిరితిత్తులు కొంచెం ఊపిరి అందట్లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తం ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, స్కాన్లు అన్నీ చేస్తే, బాబు నీ ఊపిరితిత్తులు 90% పాడైపోయింది, పనిచేయట్లేదు, 90% బూడిదలు అయిపోయింది, దాంట్లో చలనం లేదు. మహా అయితే 1 నెల 2 నెలలు బతుకుతావు అంతే, అంతకుమించి ఎక్కువ బతుకు. ఊపిరి ఇప్పటికే ఆక్సిజన్ లెవెల్స్ లేవు, కష్టం అని అనిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ఏడుతున్నాడు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఎవరు చేస్తారు చెప్పండి జీవితం అలాగా? దేవుడేం కాదా? దేవుడు కాదా? సరిగ్గా చెప్పండి. కాదా? డౌటే లేదా? షూరా? అయితే మీకు ఒక ప్రశ్న. దేవుడు ఆపచ్చు కదా? దేవుడు కాదని ఖరాఖండిగా చెప్తున్నారు కదా, దేవుడు ఆపచ్చు కదా? ఎందుకు ఆపలేదు? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది సాధారణంగా. దేవుడు అలా చేయకుండా ముందే ఆపేయచ్చు కదా. ఆదమ్మవ్వ దగ్గర, ఆదమ్మవ్వ తింటున్నప్పుడు దేవుడు ఆపేయచ్చు కదా బ్రదరు అడుగుతారు వాడు మమ్మల్ని. ఆపేయచ్చు కదా, ఆపేస్తే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అని. ఇప్పుడు దేవుడు వాడిని సిగరెట్ తాగకుండా ఆపేయచ్చు కదా. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, దేవునికి ఉన్న గుణం ఏంటంటే ఏ విషయంలోని బలవంతం చేయడు, ఏ విషయంలోని తన ఆధిపత్యాన్ని రుద్దడు, ఏ విషయంలోని నేను దేవుని కదా మీరు ఇలా చేయాలి అని చెప్పడు. చెప్పే పని ఏంటంటే ఇది చేస్తే బ్రతుకుతావు, ఇలా చేస్తే సస్తావు, చేస్తావా చేయవా నీ ఇష్టం అంటాడు. ఆదమ్మవ్వ దగ్గర కూడా పెట్టింది అదే, ఇది తింటే సస్తావు, మిగతావన్నీ నువ్వు తీసుకో బతుకుతావు అని చెప్పాడు. కానీ ఎక్కడ బలవంతం చేయడం. నేను దేవుడు కదా నేను ఇలా చేయాలని బలం చేయడు. దేవుడికి ఉన్న గుణం అది. అందుకు దేవుడు ఆపడు. తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా దేవుడు ఆపకపోవడం కారణాలు ఏంటంటే మన స్వేచ్ఛకు వదులుతాడు. మన శరీర బలహీనతల వల్ల వచ్చే పాపము మన నష్టం తెచ్చుకుంటాము, ఆరోగ్యం పాటు చేసుకుని మన నష్టం తెచ్చుకుంటాము. దేవుడికి పెట్టడానికి లేదు. రెండో చెప్తున్నాను, అత్యాశ అనండి. అంటే ఎక్కువ ఆశపడ్డాం. మనలో ఉందంటారా లేదంటారా? అత్యాశ లేదని ఎవరు ఉన్నారా? లేదని, అత్యాశ లేదండి అనేది సాధారణంగా కష్టం. అత్యాశ అనే విషయంలో సాధారణంగా దొరకడం కష్టం. మీరు ఎప్పుడైనా
అడుక్కునే వాళ్ళని చూడండి. అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, ఆ అడుక్కునే వాళ్ళకి అత్యాశ లేకుండా బ్రతుకుతారు చూడండి. ఏ పూటకి ఆ పూటే తప్ప ఇంకే అత్యాశ ఉండదు వాళ్ళకి. నేను స్వతహాగా చూసిన విషయాలు చెప్తున్నాను. ఒక చిన్న కార్యక్రమం చేసాము. చేసిన తర్వాత కొంత అన్నం మిగిలిపోయింది. అన్నం కూర అన్నీ మిగిలిపోయాయి. మిగిలిపోతే మేమేం చేసామంటే ఆ అన్నం కూర అన్నీ ప్యాక్ చేసి అడుక్కునే వాళ్ళకి పంచేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఫోన్లే మంచి ఆలోచన వచ్చింది. అడుక్కునే వాళ్ళకి అందరికి పంచేద్దామని చెప్పి కవర్లన్నీ కొంత వచ్చి ప్యాకింగ్ అంతా చేసి ఒక్కొక్కడు 10 పొట్లాలు పట్టుకుని అటు ఇటు వెళ్ళిపోయాం. నేను ఆ రైల్వే స్టేషన్కి ఉన్న రోడ్లో అడుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటారని అక్కడికి వెళ్ళాం. 10 ప్యాకెట్లు పట్టుకెళ్ళాను. 10 ప్యాకెట్లు పట్టుని అలా ఇస్తుంటే ఆడు నా వైపు చూసి, ఏంటి బాబు ఇదే అన్నాడు. భోజనం ఆహారం వద్దు అన్నాడు. అడుక్కునేవాడు ఆహారం వద్దనడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఏ అన్నాను. కొంచెంసేపు ముందే తిన్నాను బాబు, ఎవరో వచ్చారు ఇచ్చి వెళ్ళిపోయారు, తినేసాను, నాకు వద్దు అన్నాడు. అడుక్కునేవాడు వద్దనడం ఏంటండి అసలు? నేను తినేసాను, నాకు వద్దన్నాడు ఆ వ్యక్తి. రాత్రికి దాచుకోవచ్చు కదా నా ఆలోచన. ఆ ప్లేస్లో నేనే అడుక్కునేవాడిని అయితే ఇచ్చేయని తీసుకుంటాను. ఎందుకు? రాత్రికి. మళ్ళీ సాయంత్రం ఎప్పుడు ఆకలిద్దాం, అప్పుడు తినేద్దాంలే. ఆడికి అత్యాశ లేకుండా బ్రతుకుతున్నాడు అన్నాడు. ఆ ప్యాకెట్ ఇప్పుడు రాత్రి ఉంచుకోవచ్చు కదా అంటే, ఉంటాం రాత్రి ఉంటామో పోతాం, మాకేం తెలుసు మా బతుకులు, మాకు తెలియదు. పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతాడో, ఏ లారీ మైదెక్కేస్తుందో మాకు తెలియదు. రాత్రి కావాల్సిన భోజనం రాత్రి వస్తుంది, పట్టుకెళ్ళిపోండి, ఇంకెవరికి ఇచ్చుకున్నాడు. ఆడికి అత్యాశ లేదు, చదువు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, పిల్లం లేదు, పిల్లలు లేరు, బైబిల్ లేదు, చర్చ్ లేదు, ఏమీ లేదు, కానీ అత్యాశ లేదు. మనలో ఉన్న అత్యాశ మన నష్టాన్ని తీసుకెళ్ళిపోతుంది. బాగా ఆశపడ్డాం, బాగా ఆశం మన నష్టాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఆ నష్టాన్ని మళ్ళీ దేవునికి అంటించడం లేదు, ఆ నష్టాన్ని మళ్ళీ అపవాదికి అంటించడం కూడా లేదు. మూడో విషయంకి వస్తున్నాను నేను. ఈ మూడో విషయము సమస్య ఎక్కడ తెచ్చుకుంటామంటే, లేనిది ఉన్నట్టు. ఏంటది? మరొకసారి చెప్పండి. లేనిది. ఈ మూడో సమస్య లేనిది ఉన్నట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తే సమస్య ఖచ్చితంగా ఎదుర్కొంటాం. లేనిది ఉన్నట్టు. మాకు తెలిసిన ఆవిడ పొద్దున్నే కాయగూరల కోసం, రైతు బజార్లు మాకు ఉంటాయి కాబట్టి కాయగూరల కోసం పొద్దున రెడీ అయిపోయి వాళ్ళ ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే కాయగూరల సంచి పట్టుకుని కాయగూరలు తెచ్చుకుందాం అని చెప్పి ఇల్లు ఒక 10-15 అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తుంది, కాయగూర మార్కెట్ వచ్చేస్తుంది. అంతే, దగ్గరలోనే నీట్గా రెడీ అయిపోయి బ్యాగ్ పట్టుకుని ఆ కాయగూరలు తేడానికి వెళ్తూ ఉంటే వెనక నుంచి ఒకడు వచ్చాడు బండి మీద, మూసుకు హెల్మెట్ మూసుకు. వెనక నుంచి అలా వచ్చి మెడలో ఉన్న చెయ్యిని పట్టుకుని లాగుతున్నాడు. ఈ అమ్మ ఏం చేస్తుంది? అమ్మో దొంగ లాగెత్తున్నాడు బాబాయ్ అంటుంది. వదలట్లేదు, చెయ్యిని వదలట్లేదు, లాగెత్తాడు బాబాయ్. ఆడి ఎంత దూరం ఈడ్చుకెళ్ళదు సార్, చాలా దూరం ఈడ్చుకెళ్ళినా వదలట్లేదు. ఆ అమ్మాయి అస్సలు వదలట్లేదు. మొత్తానికి పట్టుకుని గట్టిగా నువ్వు స్పీడ్గా లాగరా అన్నాడు. ఒక్క లాగాడు. ఇక్కడ మెడ దగ్గర ఉన్న నర గట్టయిపోయింది. అక్కడి నుంచి బ్లీడింగ్, రక్తం కారడం మొదలైపోయింది. వెంటనే జనం పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆడ పారిపోయాడు. వెళ్ళాడు. ఆవిడని వెళ్ళి 108 పిలిచారు, హాస్పిటల్ పెట్టారు, అంబులెన్స్ ఎక్కించారు. చాలా రక్తం పోయింది, ఎక్కిస్తున్నారు. కుట్లన్నీ వేసి అన్ని సెట్ చేసి పెట్టారు. ఒక వారం 10 రోజులు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. ఆబ్వియస్గా మాకు ఫోన్ వస్తుంది కదా, బాగోలేదు, తేడా ఉంది, ఇలా అయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన కూడా డ్యూటీ నుంచి రావడం అప్పుడే వాళ్ళ ఆయన ఎలాగొచ్చాడు, నేను ఇలాగే వచ్చాం. వచ్చిన తర్వాత ఆ బెడ్ మీద పడుకున్న ఆ స్త్రీ అంటుంది, దండం పెడుతుంది, ప్రైజ్లాడు ఎప్పుడేం పెట్టలే కానీ పడుకో చేతికి అన్నీ పెట్టున్నాయి కదా, క్యాన్వాస్ పెట్టినా పడుకో అని చెప్పి పెట్టాను. అలా ఆయన వచ్చి అన్నాడు, ఏమైంది అన్నాడు. మీరు వెళ్తున్నారా ఆఫీస్కి వెళ్తుంటే మీ వెనకాల సంచి పట్టుని వచ్చానా, ఈ లోపల ఎవరో 2 దొంగెదవులు వచ్చారండి, వచ్చి మెడలో ఉన్న సెయిన్ లాక్కెళ్ళిపోతున్నారు అన్నాడు. అలా ఆయన తిట్టడం ప్రారంభించాడు. బుద్ధుందా నీకు? మెడలో వేసింది రోల్డ్ గోల్డే కదా, వదిలేయచ్చు కదా, ఎందుకు వదలలేదు అన్నాడు.
మెడలో వేసిందేంటి? రోల్డ్ గోల్డ్, గిల్టు నగ. మెడలో వేసిన గిల్టు నగే కదా, వదిలేచ్చు కదా అంటే అప్పుడు వరకు వేసుకున్నంట గోల్డ్ అనుకుని భావించుకుని మైండ్లో ఉంది ఆమె. గిల్టు నగ వేసుకొని గోల్డ్ అని కలరింగ్ ఇస్తారా ఎవరా? గిల్టు నగ వేసి బంగారము అని ఇతలకి టోపీ పెడతారా పెట్టరా? ఈ అమ్మ కూడా బంగారమే అనుకుని టోపీ పెడదామని చెప్పి బంగారమే నిజంగా ఉందనుకుని అలా నట్టుకుంటే వెళ్ళింది. మరి గిల్ట్ నాకు కదండి, ఇనుమేసి మొద్దేసి దాన్ని పోతేస్తాడు. బంగారం అనుకోండి లాగితే పుట్టుకొని తెగిపోద్ది మీకు. ఇనుముది చేయనది, కుక్క మెడలో వేసినట్టు ఇనుము చేయనది. ఆ ఇనుము చేయనికి పోత ఆ లాగుతుంటే తెగట్లేదు, అది బంగారం తెగిపోయేది, వెళ్ళిపోయాడు పాటికే. పోనీ ఈవిడైనా వదిలేచ్చా? అది వదలట్లేదు, మొత్తం పట్టును వదలలేదు, పేక తెంపుకుంది ఏకని. ఇప్పుడు లేనిది ఉన్నట్టు చూపించి సమస్య ఎక్కడ తెచ్చుకుంది? ప్రాణం మీదకి వచ్చేసింది. ఏంటో దేవుడు అలా చేశాడు అని అంటుంది హాస్పిటల్లో ఉండి మూలుగుతూ. ఎందుకు అలా చేశాడు? దేవుడు కాపుదలు ఎందుకు ఇవ్వలేదు అంటారు నన్ను అడుగుతుంది మళ్ళీ. దేవుడు కాపుదలు ఎందుకు ఇవ్వలేదు నాకు? దేవుడు దోతలు ఎందుకు? గిల్టు నాకు మళ్ళీ దేవదోతలు, మళ్ళీ సెక్యూరిటీ. గిల్టు నక్కి దేవదూతలు కావాలంటే మరి సెక్యూరిటీలకి. ఈవిడ చేసిన పనికే కదా సమస్య. లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేసావా, సమస్య కొని తెచ్చుకుంటావు. దేవుడికి సంబంధం లేదు. నువ్వు ఓర్చుకున్నా ఓర్చుకోపోయినా దేవుడికి సంబంధం లేదు ఆ విషయంలో. 4వ విషయంకి వస్తున్నాను. ఏదైనా కావాలి అనిపించినప్పుడు అది దక్కించుకునే ప్రయత్నం. ఏదైనా ఒక విషయం కావాలి అనుకున్నప్పుడు అది దక్కించుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళ సమస్య ఎక్కువ కొనుక్కుంటారు. షాప్లోకి వెళ్ళారు, ఒక చీర బాగా నచ్చింది, డబ్బులు తక్కువ ఉన్నాయి, కాంప్రమైజ్ అయ్యి వచ్చేస్తారా? దానికోసం ప్రైస్ పడతారా? డబ్బులు తక్కువ ఉన్నాయి, చీర బాగా నచ్చింది, ఎలాగైనా అని ఉంటుందా? పోతపోయిందిలే, దేవుడు అనుమతించలేదా? ఏది ఉంటుంది? ఎలాగైనా. ఇక్కడ సమస్యలు తెచ్చుకుంటారండి. ఈ మనస్తత్వం ఉంటుంది, నాకు ఎలాగైనా కావాలి అనే మనస్తత్వం ఉందా, సమస్య కొని తెచ్చుకుంటాం. ఈరోజు నాకు దేవుడు అనుమతించలేదు, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది నాకు సంబంధించింది కాదు, ఈ కష్టాన్ని కొని తెచ్చుకోను, వదిలేసా, ఇంకేదైనా చూసుకుంటా. ఈ మనశ్శాఖకి వచ్చారా ఆ కష్టం రాదు. సాధారణంగా కష్టాలన్నీ మనకు మనం తెచ్చుకున్నావే, సమస్యలన్నీ మనకు మనం తెచ్చుకున్నావే, మన బుద్ధిహీనతతో తెచ్చుకున్నావే. దేవుడికి ఆ సమస్యకి సంబంధం ఉండదు, మనం తెచ్చుకుంటే తప్ప. ఆఖరి చెప్తున్నాను నేను. దాయాలనంటే దాయాలి, గాయం కాదు, దాచుకోవాలి. దాయాలనిపిస్తుంది, అనిపించదా? ఏం దాయాలనిపిస్తుంది? బంగారం ఎలా దాస్తారులే. ఇంకా అంటే ప్రతిరోజు చేసే పని, ప్రతిరోజు దాయాలనిపించేది, ప్రతి వారం దాయాలనిపించేది, డబ్బాల్లో, పోపుల డబ్బాలో దాయాలి, దాచిపెట్టుకోవాలి. ఏం చేద్దామని నరులారా తిరిగి రండి అని అనుకోండి, ఒక మాట లేచి రండి అని అనుకోండి. ఆ డబ్బాలో ఉన్న డబ్బు, పొరుపు కింద పెట్టిన డబ్బు, ఇంకెక్కడో బట్టలు లోపల పెట్టిన డబ్బు ఏమవుతుంది? నీ తర్వాత ఉన్న వాళ్ళు ఆ రోజు మా అమ్మ పెట్టినట్టు ఉంది, భలే అవసరం వచ్చింది, ఎవడో వాడుకుంటాడు. ఈ దాయాలి. చిన్నప్పుడు నేను ఒక పని చేశానండి, ఒక ఆలోచన వచ్చింది. రోజుకి ₹1 దాస్తే రోజుకి ₹1 దాయడం ఈజీయా కష్టమా? రోజుకి ₹1 దాయడం చాలా ఈజీ. అంటే ₹1 తీసి దాయడం ఈజీ. 1,00,000 రోజులు దాస్తే ఎన్ని రూపాయలు అవుతాయి? అంటే ₹1 కానీ నేను 1,00,000 రోజులు దాస్తే ఎంత అయిపోతాయి? ఈ ఆలోచన వచ్చింది నాకు. వచ్చి నా చిన్నప్పుడు ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి రోజుకి ₹1 దాయాలి, వెయ్యాలి. ఒక రోజు నా దగ్గర ₹1,00,000 ఉండాలి. ఆ రోజు చాలా ఎక్కువ ₹1,00,000 ఆలోచించి నేనేం చేశానంటే తెలియని ప్లేస్లో దాయాలని చెప్పి మా అమ్మాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయిన తర్వాత మాకు ఒక తోట ఉంటే ఆ తోట దగ్గర ఆడ హైట్ అంతా గొయ్యి తవ్వేశాను. గుణపం తీసుకుని గొయ్యి మొత్తం తవ్వి దాంట్లోపల ప్లాస్టిక్ డ్రమ్ పెట్టాను. నేను చేసిన పని ప్లాస్టిక్ డ్రమ్ పెట్టి మూత పెట్టి దానికి ఒక కన్నం పెట్టి దాని కన్నం నుంచి చిన్న పైపు
మనకి గుడిలో హుండీలు ఉంటాయి చూసారు ఎప్పుడన్నా? హుండీ దానికి ఒక నోరులా ఉంటుంది ఇలాగా. ఆ రేంజ్లో తయారు చేశాను. అక్కడ చూసి హుండీ చూసి మనం కూడా తయారు చేద్దాం. చిన్న పైపు రంధ్రం పెట్టాను. అంటే భూమి మీద నుంచి ఆ కాయిన్ వేస్తే వెళ్ళి ఆ హుండీలో పడిపోద్ది, డబ్బాలో పడిపోద్ది. ఆ చిన్న పైపు రంధ్రం అలా పెట్టి దానిపైన ఆకులతో కప్పేశాను. కప్పి రోజుకి ₹1, మమ్మీ ₹1 అంటావా అని, మమ్మీ ₹1 కదా, రూపాయి కదా ఇచ్చేది. అక్కడెక్కడ పడి ఉంటుంది చూసి, ఇక్కడ పడి ఉంటుంది. ఆ ఎక్కడ పడినా ఆ రూపాయి తీసి వేస్తాను. సరిగ్గా 2 సంవత్సరాలు వేసాను. 2 సంవత్సరాలు వేసాను. ఎంత దొరికితే అంత వేసాను. ఏది దొరికితే అదే మొత్తం. ఇంకా తీయాలంటే ఎవడైనా మనిషి రావాలి. అలా వేస్తాను మొత్తం. అంత అయిపోయిన తర్వాత లోపల ఆశ వచ్చేసి బోల్డ్ అయిపోయి ఉంటుంది, కారో బైక్ కొనేద్దాం సరే, ఇంక డౌట్ లేదు ఆ డబ్బులతో అని చెప్పి ఆ డబ్బా తీసి మొత్తం తవ్వుదాన్ని మొత్తం పైప్ లాగి మొత్తం తీస్తే లోపలంతా తుప్పు పట్టేసింది. ఆ పక్కనే పుదీనా మొక్క వేసింది మా అమ్మ. పుదీనా మొక్క రోజు వెళ్ళి పైప్తో నీళ్ళు పెట్టేది అక్కడ. ఆ నీళ్ళు వెళ్ళి ఆ కన్నంలో చలాగెళ్ళి మొత్తం నిండిపోయింది డబ్బా మొత్తం. నేనేమో లాగలేకపోతున్నాను, బోల్డ్ నిండిపోయిందని నేను అనుకుంటున్నాను. తుప్పు పట్టిపోయింది. నా దాయాలైన ఆశ మొత్తం తుప్పు రేపిస్తుంది. ఆ విషయాల్లో ₹1 పనికి రాలేదండి. నోట్ లేదు, ఇంక చెప్పక్కర్లేదు, కనపట్టలేదు. రూపాయలు అన్నీ నల్లగా అయిపోయి పోనీ బ్యాంక్కి వెళ్ళి మారుద్దాం అంటే ఇనుమొక్క అంటాడేం భయం. ఏ మాత్రం పని చేయలేదండి అవి. నేను దాయాలనే బాధ, నేను దాచుకోవాలనే తపన నన్ను నష్టపరిచింది. చాలా రోజులు దుఃఖపడ్డాను. అంత డబ్బు పోతే ఆనందం ఉంటే బాధపడతామా? ఇప్పుడు నా బాధకు కారణం ఏంటి? దేవుడా? మరి దేవుడు హుండీ చూసే కదా తయారు చేసినది. దేవుడు అనొచ్చా? నా దాయాలనే ఆశ నన్ను బాధ పెట్టింది. ఇప్పుడు నేను ఓర్చుకుంటానంటే దేవుడు లెక్క చేయడు. ఓర్చుకుంటే ఓర్చుకో, బాధపడితే పడి నీ ఇష్టం అంటాడు. సంబంధం లేదు ఆ విషయమే. ఇది 5 విషయాలు. మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం కొన్ని విషయాలు. రెండో భాగంలో ఇవి శారీరకంగా చేసే పనులు. ఈ పనులు చేసి మనము చాలాసార్లు చాలా నష్టాన్ని కొంచెచ్చుకుంటాం. అయితే దేవుడికి ఈ నష్టానికి సంబంధం లేదు. దేవుడి మీద ఈ నింద వేయడానికి వీల్లేదు, ఆ పద మీద కూడా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఎలా ఉంటాయి? వాస్తవానికంటే మనము దేవుడికి అనుమతిచ్చే అవకాశమే ఇవ్వం. ఆ అవకాశాలన్నీ మనమే తీసుకుని, అన్ని కష్టాలు మనమే తీసుకుని మనమే ఆ నష్టాలు భరించేస్తాం. దేవుడికి ఏ మాత్రం అవకాశం. కొన్ని ప్రభు అనుమతిస్తాడు ఆ పనులు, కొన్ని కార్యాలు, కొన్ని పనులు, కొన్ని ఆలస్యాలు ప్రభు అనుమతిస్తాడు. వాటి మధ్యన మనం ధైర్యంగా ఎలాగుంటారో కొన్ని విషయాలు చెప్పుకుని ధైర్యం తెచ్చుకుని ప్రయత్నించుదాం. ఒక్కసారి యెషయా గ్రంథము 66 అధ్యాయము, యెషయా 66, ఐజయా 66, 66:1. యెహోవా దేవుడు ఇలాగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంట? ఆకాశము నేను కూర్చునే ప్లేసు, ఈ భూగోళం ఉంది కదా, అది నేను కాళ్ళు పెట్టుకునే ప్లేస్. ఆకాశం ఏమంటున్నాడు? నా సింహాసనం. అంటే నేను కూర్చునే ప్లేసు ఆకాశము. ఒకవేళ నేను కాలు పెట్టుకోవాలంటే ఈ భూగోళం మీద నా కాలు పెట్టుకున్నాను, పాదపీఠము అంటాడు. కొన్నిసార్లు మనం కుర్చీ మీద కూర్చున్న తర్వాత కాళ్ళు పెట్టుకోవడానికి చిన్న స్టూల్ వేసుకుంటాం. కాళ్ళు కింద పెట్టాలంటే కొన్ని నొప్పి వస్తుందని కాలు కింద స్టూల్ వేసుకుంటాం. అలాగా ఆకాశం అంట ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. చాలండి రైట్. ఇప్పుడు చూడండి, దేవుడు అనుమతిచ్చే సమస్యల్లో మనము కృంగిపోతామా, ధైర్యంగా ఉంటామా అనే విషయం మనం తోచుకుంటే ఖచ్చితంగా కృంగిపోతాం. ఒకవేళ సమస్య వస్తే ధైర్యంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక కష్టం వస్తే సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక నష్టం వస్తే బాగా ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ధైర్యంగా ఉంటాం. ఓర్చుకున్న ప్రేమ. సమస్య వస్తే ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలంటే నీ దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలి. ముందు ఆయన ఒకవేళ కూర్చుంటే అంట ఆకాశం సింహాసనంలా ఉంటుందంట. కాళ్ళు పెట్టుకోవాలంటే భూమి. కొంచెం ముందుకు వస్తున్నాను. యెర్మయా గ్రంథము, యెర్మయా 1వ అధ్యాయం, యెర్మయా 1:5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
దేవుడు మాట నాకు ఇలా ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏంటంట, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. తల్లి గర్భంలో రూపము లేకముందే నా గురించి, నీ గురించి, మన గురించి ఆయన తెలుసుకున్నాడంట. ఎప్పుడు? గర్భంలో లేకముందే గర్భంలో పడకముందే ఆయన మన గురించి తెలుసుకున్నాడని చెప్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మనకొచ్చే సమస్య, మనకొచ్చే కష్టము ఒక్కసారి గుర్తుంచుకోండి. ఏమున్నాయి? మనకొచ్చే సమస్య గుర్తుంచుకోండి, మనకొచ్చిన కష్టం గుర్తుంచుకోండి, మనకొచ్చిన నష్టం గుర్తుంచుకోండి. ఏ ఉన్నాయి? ఇప్పుడు దేవుడు ఒకసారి ఊహించుకోండి, ఆయన ఊహించుకోండి. ఆయన సింహాసనం మీద కూర్చుంటే భూమి. ఇప్పుడు మన సమస్య పెద్దదా చిన్నదా? మనం పుట్టక ముందు ఆయన మనం తెలుసుకున్నాడంట. ఇప్పుడు మన సమస్య అంటే ఆయన తెలుసా తెలీదా? అయినా భయపడుతున్నాం అంటే దేవుడు నమ్మనట్ట. అయినా భయము ఆందోళన మనం తింటుందంటే, అయినా వేదన దుఃఖం మనం తింటుందంటే నమ్మనట్ట. ప్రేమ అన్నిటినీ అంటే ఇప్పుడు ఓర్చుకుంటున్నామా, ఓర్చుకోలేకపోతున్నామా? దుఃఖపడుతున్నాము అంటే ఓర్చుకోలేకపోతున్నాము. ఇంకొంచెం ముందుకు వస్తాను. మూడవది యెరెమీయా గ్రంథము 29:11. యెరెమీయా గ్రంథము 29:11 మాట. నేను మీ గురించి ఉద్దేశించి ఒక సంగతుల్ని అంటే నేను మీకోసం ఉద్దేశించి ఒక ప్రణాళిక వేసాను అని చెప్తున్నాడు. నేను మీ గురించి ఉద్దేశించి ఒక ప్రణాళిక ఆయన ప్లాన్ వేసాడంటే ఎవరి గురించి? మన గురించి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆకాశము భూమి శక్తిమంతుడే కాదా? తల్లి గర్భంలో పిండం పడకముందే మన గురించి తెలుసున్నాడంట, శక్తిమంతుడే కాదా? మన గురించి ఆయన ప్రణాళిక వేశాడంట, శక్తిమంతుడే కాదా? ఇప్పుడు మన సమస్యలు ఏది బలంగా కనిపిస్తున్నాయి? ఏది బలం పుంజుకునే? బలహీనతల, బాధల, దేవుడా? మనకున్న బాధలు బలంగా కనిపిస్తున్నాయా, దేవుడు బలంగా కనిపిస్తున్నాడా? మనకి ఖచ్చితంగా బాధలే మనకు బలంగా కనిపిస్తాయి. ఇప్పుడు బలం ఎవరిలో ఉంది? ఇంకా కొంచెం ముందుకు వస్తాను నేను. మత్తయి సువార్తకు వద్దాం. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి చూడండి ఒకసారి. ఆయన దోణి ఎక్కాడు. యేసు ప్రభు ఒక బోట్ ఎక్కాడు, ఆ బోటుతో పాటు ఆయన శిష్యులను కూడా తీసుకెళ్ళాడు. అప్పుడు సముద్రం మీద తుఫాను భయంకరంగా లేచిందంట. ఆ దోణి అంతా అలల చేత కప్పబడింది. యేసు ప్రభు వారు చాలా రిలాక్స్గా ఉన్నారు. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య చూడు తుఫాను వచ్చేస్తుంది, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని కాపాడండి అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి అందరూ. యేసు ప్రభు ఎక్కడున్నాడు? శిష్యులు ఎక్కడున్నారు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? గట్టి చెప్పండి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? శిష్యులు ఎక్కడున్నారు? తుఫాన్ ఎక్కడొచ్చింది? అంటే యేసు ప్రభు ఉన్న బోట్లో తుఫాను రావచ్చా? యేసు ప్రభు ఉన్న బోట్లో తుఫాను వస్తుందా? శిష్యుల ధైర్యం ఏంటి? యేసు ప్రభు ఉన్నాడనే కదా. ఇప్పుడు యేసు ప్రభు ఉన్న బోట్లోనే వచ్చిందేంటి అసలు? పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉండరా? ఉంటారు. పోలీస్ స్టేషన్లో దొంగతనం అయిందని చెప్పండి, బాగుంటుంది ఎండంకి? పోలీస్ స్టేషన్లో దొంగతనం అయిందండి అంటే ఎండంకి ఎలా ఉంటుంది? అది బాగుంటుంది, బాగోదా? వాళ్ళు ఉన్నారంటే ఊరిని కాపాడాలి. అలాంటిది పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడ్డారు అంటే ఎంత వెటకారం అది. ఇప్పుడు యేసు ప్రభు ఉన్న బోట్లోనే తుఫాన్ వచ్చి అలజడి రేగిపోయింది అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఉన్నాడా లేడా? నీ నావలో యేసు ఉంటే నీ కుటుంబంలో అలజడి ఉంటుంది. దాని అర్థం నీతో దేవుడు ఉన్నాడు అన్నకి రుజువు ఏంటంటే నీకు వచ్చిన కష్టము. నీకు వచ్చిన కష్టం ఉంది అంటే దేవునికి తోడుగున్నాడని అర్థం. నీ నావలో
నీ నావలో యేసు ప్రయాణిస్తున్నాడు అని అర్థం. నీకు ఏ కష్టం రాకుండా, ఏ నష్టం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా ఉన్నది అంటే ఆ బోట్లో యేసు ప్రభు లేడని అర్థం. నీ ఇంట్లో సమస్య వచ్చిందా, నీ ఇంట్లో ఏడుపు వచ్చిందా, నీ ఇంట్లో దుఃఖం వచ్చిందా, నీ ఇంట్లో వేదన వచ్చిందా, నీ ఇంట్లో సతమతం ఉందా, అంత అల్లకోలం ఉందా, దాని అర్థం ఏంటంటే నీ నావలో యేసు ఉన్నాడు అని అర్థం. లేదు రావట్లే సాఫీగా వెళ్తుంది అంటే దేవుడు నిన్ను వదిలేడు అని అర్థం. యేసు ప్రభు ఉన్న బోట్లోనే వస్తుంది, యేసు ప్రభు ఉన్న నావలోనే ఆ సమస్య వస్తుంది. అయితే అలలు చూడడానికి వీల్లేదు, ఆ తుఫాన్ చూడడానికి వీల్లేదు, ఆ నష్టాన్ని చూడడానికి వీల్లేదు. చూడాల్సిందంతా దేవుణ్ణి. ఎన్ని వచ్చినా ఏదొచ్చినా ఆ నావలో యేసు నీతో పాటే ఉంటాడు. నీకు ఏమీ అవ్వదు. అలలు కొడతాయి అంతే, కానీ నీకు అవ్వదు. చచ్చారా ఎవరన్నా అక్కడ? అలలు తాకిడికి ఎవరైనా కొట్టారా? వాస్తవానికి ఆ జాలలు గజేతగాళ్ళు ఎలాగున్నా ఈత కొట్టి వచ్చేస్తారు వాళ్ళు. అలాంటిది వాళ్ళు భయపడుతున్నారంటే అలలు చూసి భయపడుతున్నారు, దేవుడిని చూసుకున్నారు. దేవుడు నీ నావలో ఉన్నాడు అన్నకి ఒకే ఒక్క రోజు నీ ఇంట్లో ఉన్న కష్టమో, నీ ఇంట్లో ఉన్న నష్టమో, నీ ఇంట్లో ఉన్న విషయాలు అవ్వట్లేదంటే దేవుడు నీ నావలో ఉన్నాడని అర్థం. లేకపోతే ఏ కష్టం రాదు. జాగ్రత్త. నా జీవితం సాఫీగా జరుగుతుందండి, నా జీవితం బాగుందని ప్రశాంతంగా ఉన్న అన్నావా, నీ నావలో యేసు ప్రభు వెళ్ళిపోయడం జాగ్రత్త. నీ నావలో యేసు ఉన్నాడంటే ఖచ్చితమైన శ్రమ ఉంటుంది, ఖచ్చితమైన కష్టం ఉంటుంది, ఖచ్చితమైన నష్టం ఉంటుంది. ఏది నిన్ను తాకదు, దేవుడు నీకు తోడుకుంటాడు. ఇప్పుడు అన్నీ ఓర్చుకుంటావా? నువ్వు వెళ్ళే బోట్లో ఖచ్చితమైన శ్రమ వస్తుంది, ఓర్చుకుంటావా? కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను, మీరేం చెప్తారో చూడండి. ఆ విషయం రాలేదు, ఏం చేస్తారు? గట్టి చెప్పండి. రాలేదు ఓర్చుకోవాలా కుంటానా? నాకు చెప్పదు, మీరు చెప్పండి. రాలేదు, అవ్వదు, కష్టం, చేయి దాటిపోయింది, ఇంకేమీ అవ్వదు, ఇంకే పరిస్థితి లేదు, ఏ దారి లేదు, అంతా అయిపోయింది. గట్టి చెప్పండి. ఇంకా అసాధ్యం అండి అది. టైం దాటిపోయిందండి, అది అంతా నష్టమేనండి. దేవుడు నీకు తోడుకుంటాడు. నువ్వు ఓర్చుకున్నావా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఓర్చుకోలేకపోయావా, ఆ నావలో లేనట్టు. శ్రమ కష్టం అన్నీ వస్తాయి, నీ బోట్లో దేవుడు ఉన్నాడు అని రుజువుపరచడానికి మాత్రమే. ఆ కష్టమైన శ్రమైన భరించి ఓర్చుకున్నావా, నిజంగా దేవుడిని ప్రేమించినట్టు. ఒకవేళ ఓర్చుకోలేక దేవుడు ఎందుకు ఇలా చేశాడు, అపవాది ఎందుకు ఇలా చేశాడు, శాతాను ఎందుకు ఇలా చేశాడు, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ నష్టం వచ్చింది అనే మాటలు వచ్చాయా, నిజంగా నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. నిజంగా దేవుడిని ప్రేమిస్తే ఓర్చుకుంటావు. దేవుడు నాకు ఇచ్చాడండి, పర్లేదండి. దేవుడు తీసుకెళ్ళిపోయాడండి, పర్లేదండి. దేవుడు ఆ నష్టం ఇచ్చాడా, పర్లేదండి. ఏం కాదు, ఇంకా దేవుడు నాకు తోడుకున్నాడు కదా, అవి ఉంటే ఉన్నాయి, పోతే పోనేవండి. నిజంగా ప్రేమిస్తే ఓర్చుకుంటావు. నిజంగా